ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూద్దాం రండి. వీకెండ్ కదా, బిర్యానీ చేద్దామని లేట్గా స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను. బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా నేను ఫుల్ లెంత్ బ్లాగ్లో అప్లోడ్ చేశాను. ఈరోజు కొంచెం వెరైటీగా చేశాను. ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు వేశాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇంట్లోదే వాడుకున్నాను. నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం, నూనె కొంచెం, రెండు కూడా సగం సగం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్కి బదులుగా ఇట్లా టమాటా జ్యూస్ పోస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదని చెప్పి నేను ఆల్రెడీ పోసేసాను 4 గ్లాసులు టమాటా జ్యూసు. సబ్స్క్రైబర్స్కి చూపించడం కోసం నేను మళ్ళీ కొంచెంగా పోసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. గరం మసాలా ఇంట్లోది. ఇంకా పప్పుచారు చేస్తున్నాను, రైతా కూడా ఉంది. పప్పుచారులో కూడా వాటర్కి బదులుగా టమాటా జ్యూసే పోస్తున్నాను. టమాటాలు ఏవి కూడా వేయను. టమాటాలు ఎలాగో కూడా రేట్ ఎక్కువగా లేవుగా, అందుకని బిర్యానీ రెడీ అయిపోయింది, పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. మరి రెండే ఉంటే సరిపోదుగా, మరి రైతా కూడా కావాలి కదా. రైతా కూడా పెరుగు ప్యాకెట్ తెప్పించి చేశాను. ఎందుకంటే బర్రెపాలు తెచ్చి చాలా రోజులు అయింది, పెరుగు తోడు పెట్టి కొంచెం పుల్లగా ఉంది. అందుకనే రైతా చేస్తే టేస్ట్ అనేది బాగుండదు. రైతా కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం టమాటా వేసి రైతా కూడా చేశాను. ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ అయితే ఇవే. ఇంకా లాస్ట్లో మామిడికాయ పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. బాయ్, మరి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.